డిఆర్డీఓలో ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? అది కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండా. భలే ఉంది కదా! ఒక అద్భుతమైన జీతంతో పాటు మన సొంత రాష్ట్రంలోనే పనిచేసే ఒక సూపర్ అవకాశం వచ్చింది. సో ఈ అద్భుతమైన అవకాశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అవును, మీరు విన్నది నిజమే. చాలా ప్రభుత్వ ఉద్యోగాలంటే నెలల తరబడి పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వాలి, ఆ టెన్షన్ అంతా ఉంటుంది. కాని ఇక్కడ ఆ శ్రమ అస్సలు లేదు. ఎందుకంటే దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు. ప్రతిభను నేరుగా ఇంటర్వ్యూలోనే చూపించే అవకాశం ఇది. ఇక జీతమెంతనుకుంటున్నారు? స్టార్టింగ్లోనే నెలకు 37,000 రూపాయలిస్తారు. అంతేకాదండోయ్, దీనికి అదనంగా ఇంటి అద్దెభత్యం అంటే హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. అంటే కెరీర్ను ఒక మంచి ఆర్థిక భరోసాతో మొదలుపెట్టొచ్చు. సరే, పరీక్ష లేదు, జీతం కూడా చాలా బావుంది. అసలు ఇంత మంచి ఉద్యోగమేంటి? ఏ విభాగంలో ఉంది? ఇప్పుడు ఆ వివరాల్లోకి కాస్త లోతుగా వెళ్దాం పదండి. ఈ పోస్టు పేరు జూనియర్ రీసెర్చ్ ఫెలో, షార్ట్గా జేఆర్ఎఫ్ అంటారు. ఇది దేశరక్షణ రంగంలో ఎన్నో గొప్ప పరిశోధనలు చేసే డిఆర్డీఓ సంస్థకు చెందిందే. ఇంకా చెప్పాలంటే నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీలో ఈ అవకాశం ఉంది. వీటన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఈ జాబ్ లొకేషన్ మన విశాఖపట్నంలోనే. ఈ అవకాశంలో ఉన్న స్పెషల్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూడండి. పరీక్ష లేకుండా డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ. ముందే ఎక్స్పీరియన్స్ ఉండాలన్న కండిషన్ కూడా లేదు. మన సొంత రాష్ట్రంలోనే, అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగం. వావ్! ఇంతకన్నా బెస్ట్ ఆపర్చునిటీ ఏముంటుంది చెప్పండి. అన్నీ బాగున్నాయి కదా? మరి ఇంత మంచి అవకాశం మనకు వర్తిస్తుందా? దీనికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఏ బ్రాంచులలో ఖాళీలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ వివరాలు చాలా ముఖ్యం, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఖాళీల విషయానికి వస్తే మెకానికల్ ఇంజనీరింగ్లో 3 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ లేదా ఈసీఈ వాళ్లకు 2, ఇక కంప్యూటర్ సైన్స్ ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఒక్కో ఖాళీ చొప్పున ఉన్నాయి. అరే, పోస్టులు తక్కువే ఉన్నాయని అసలు నిరుత్సాహపడొద్దు. ఒక్కోసారి మనకు కావాల్సింది ఒక్క పోస్టే కదా. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది 60% మార్కులతో బీఈ లేదా బీటెక్ పాస్ అయి వ్యాలిడ్ నెట్ లేదా గేట్ స్కోర్ ఉండాలి. ఒకవేళ నెట్/గేట్ స్కోర్ లేకపోతే కంగారుపడక్కర్లేదు, రెండో ఆప్షన్ ఉంది. అదేంటంటే 60% మార్కులతో ఎంఈ లేదా ఎంటెక్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అప్పుడు గేట్ స్కోర్తో పనిలేదు. వయస్సు పరిమితి చూస్తే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్టంగా 28 ఏళ్లు ఉండాలి. అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వాళ్లు వరుసగా 31 మరియు 33 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. సరే, అర్హతలు ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకుంటే ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి? అప్లికేషన్ ప్రాసెస్. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మనం ఏం సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ తీసుకోండి. తర్వాత మీ పర్సనల్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయండి. మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించి దానిమీద క్రాస్గా సైన్ చేయాలి. ఇది మర్చిపోవద్దు. ఫైనల్గా ఫామ్ కింద ఇచ్చిన ప్లేస్లో మీ సంతకం పెట్టేయండి. అంతే, మీ అప్లికేషన్ ఫామ్ రెడీ. ఓకే, అప్లికేషన్ కూడా రెడీ. ఇప్పుడు అందరూ ఎదురుచూసే మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇంటర్వ్యూ ఎప్పుడు, ఎక్కడ మరియు ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఈ తేదీని వెంటనే క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. ఫిబ్రవరి 26, 2026. టైం చాలా తక్కువ ఉంది, కాబట్టి ప్రిపరేషన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే మొదలుపెట్టాలి. ఇంటర్వ్యూ జరిగే ప్లేస్ నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ, అదేనండి ఎన్ఎస్టీఎల్, విజ్ఞాన్ నగర్, ఎన్ఏడి జంక్షన్ దగ్గర, విశాఖపట్నం. వైజాగ్లో ఉండేవాళ్లకి ఈ అడ్రస్ చాలా ఈజీగా తెలిసిపోతుంది. మీరు కరెక్ట్గా ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాలి. కానీ నా సలహా ఏంటంటే కొంచెం ముందుగా, కనీసం ఓ 8:30 కల్లా అక్కడుండేలా ప్లాన్ చేసుకోండి. లాస్ట్ మినిట్ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మీ సెలక్షన్ అనేది పూర్తిగా ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ సబ్జెక్ట్లో ఫుల్ కాన్ఫిడెంట్గా వెళ్ళండి. అయితే ఒకవేళ అప్లై చేసేవాళ్లు చాలా ఎక్కువ మందుంటే వాళ్లను ఫిల్టర్ చేయడానికి ఒక చిన్న స్క్రీనింగ్ టెస్ట్ పెట్టే అవకాశం కూడా ఉంది. సో దానికి కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యుండటం మంచిది. అన్నీ ప్రిపేర్ అయ్యాక లాస్ట్ మినిట్లో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండటానికి ఇంటర్వ్యూ రోజున ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన
కొన్ని ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీ బ్యాగ్లో ఇవన్నీ ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్, మీ ఒరిజినల్ సర్టిఫికేట్లన్నీ, వాటికి సంబంధించిన ఒక సెట్ జిరాక్స్ కాపీలు, వాటి మీద మీరే సొంతకం చేసి అంటే సెల్ఫ్ అటెస్ట్ చేసి ఉండాలి. ఇంకా అప్లికేషన్ ఫీజు ఒకవేళ మీకు వర్తిస్తే. అప్లికేషన్ ఫీజు గురించి పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు. కేవలం 10 రూపాయలు మాత్రమే. అది కూడా జనరల్ కేటగిరీ అభ్యర్థులకు. ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఈ 10 రూపాయలను ఇండియన్ పోస్టల్ ఆర్డర్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మనం చూసిన వివరాలన్నీ ఒక్కసారి గుర్తుచేసుకోండి. రాత పరీక్ష లేదు, సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం, దేశ రక్షణ రంగంలో పనిచేసే గౌరవం, కావాల్సిన అర్హతలు ఉంటే ఈ గోల్డెన్ ఆపర్చునిటీని అస్సలు వదులుకోవద్దు. మీ ఫ్యూచర్ని మార్చే ఆ ఇంటర్వ్యూకి సిద్ధంగా ఉన్నారా?